పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లిస్తున్నాం. బట్టి నీకు వందనాలు. రెండవ రోజు ప్రభా నీ మహిమకరంగా జరిపించడానికి నీ కృప దయచేయండి. సాతాన్ని ఎదిరించాలి, నేను సాతానుతో యుద్ధం చెయ్యాలి. నా కుమార్తె జీవితం పాడవకూడదు, నా కుమారుడి జీవితం పాడవకూడదు, నా భార్య జీవితం పాడవకూడదు, మేమందరం సంతోషంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అనేటటువంటి ప్రార్థన ఎంతమంది భర్తలు చేస్తున్నారు. ఎందుకంటే చర్చిల్లో స్త్రీలు ఎక్కువ ఉంటారా, పురుషులు ఎక్కువ ఉంటారా? ఒక కుటుంబం నాశనం అవ్వాలి అని అంటే కుటుంబానికి ఉన్నటువంటి మూల స్తంభం, మూల స్తంభాన్ని కొట్టేస్తే ఒక కుటుంబంలో ఉన్నటువంటి మూల ప్రణాళిక వేశాడు. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఆయన ఒక ప్రణాళిక గీశాడు. ఒక దేవుని కుటుంబం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక ప్రణాళిక వేశాడు దేవుడు. పూర్వకాలం కట్టడాలు, నివాసం ఉండాలంటే గోడ కట్టాలి. గోడ కట్టడానికి ఎవడైనా ఆపడానికి వస్తే ఏం చేయాలి? యుద్ధం చెయ్యాలి. ఎవరి పక్షంగా? ఎవరి కోసం? మీ కుమారులు, మీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగా, మీ భార్యల పక్షముగా ఏం చెయ్యాలి? గోడ కట్టాలి, యుద్ధం చెయ్యాలి. ఇప్పుడు దీన్ని నేను కుటుంబానికి ఆపాదిస్తాను. నీ కుమార్తె పక్షముగా ఒక తండ్రిగా నీ కుమార్తె కోసం నువ్వు నా కుమార్తె దేవునిలో ఎదగాలి అని సాతాను మీద యుద్ధం చేస్తున్నావా? ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు విన్నటువంటి మాటలను బట్టి తండ్రి